అంబాజీపేట మ్యారేజ్ అన్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మాత్రం మూత మోగిపోయింది. సుహాస్ గారు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. హిట్లు పడ్డాయి. ఇప్పుడు బ్లాక్ బస్టర్ పడ్డదన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సుహాస్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అసలు అంటే ఓయో రూమ్లో లవర్స్ ఎలా చేస్తారో దానికి మించి కటింగ్ షాప్లో చేస్తున్నారన్న. అది మాత్రం చాలా క్రియేటివ్ అనిపించింది. అండ్ హీరో వాళ్ళ సిస్టర్ తోటి ఉన్న బాండ్ కానీ చాలా బాగుందన్న. అన్న రొమాన్స్ బాగుందంటున్నా అన్న. రొమాన్స్ బాగుందంటున్నా. అంటే ఓయో అన్న లవర్స్ ఏడిపోతారు, ఓయోకి వెళ్తారు. వాళ్ళ ఊర్లో ఓయో లేదు కాబట్టి కటింగ్ షాప్లో వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తారంటున్నా. చూసినా అన్న మూవీ బాగుంది. మితి మీరలేదు, కొంచెం తక్కువైందని అంటున్నాను. ఓకే బాగుందన్న మూవీ. అంటే కులం గురించి మతం గురించి చాలా సినిమాలు వచ్చాయన్న, కానీ ఇది మాత్రం మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. సాంగ్స్ ఒకటి కింద బాగుంది. చాలా డ్యాన్స్ స్టెప్లు కొంచెం కొత్త స్టార్ కాదు అంటే నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ తీయాలని నేను ఆశపడుతున్నాను. సో ఆశకు హీరోయిన్ బాగుంది. ఆమె శివాని అంటే పర్లేదన్న. అంటే నిజం చెప్తున్నా అంటే హీరోయినే కొంచెం మైనస్ అనిపించింది నాకు. ఇంకా చాలా మంచి శరణ్య ఫిదా ఫేమ్ ఆమె వామ్మో అన్న. ఇదిగో హీరో కాదు, హీరోయిన్ కాదు, విలన్ కాదన్న. ఇద్దరు అందరికంటే పీక్స్లో యాక్టింగ్ చేసింది ఆమెనే. సుహాస్ వాళ్ళ అక్క చాలా అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫైట్స్ న్యాచురల్గా ఉంటాయి. ఒక పోలీస్ స్టేషన్లో ఒక హై ఇచ్చే మూమెంట్ ఉంటుంది. దానికోసం తప్పకుండా చూడాలి సినిమా. 5కి 4.5 మొత్తానికి సుహాస్కి ఇంకో హిట్ పడింది. హిట్ కాదన్న, బ్లాక్ బస్టర్ పడిందా? థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్ అన్న. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఇప్పుడే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూసిన. సినిమా అయితే బాగుంది. అంటే గుడ్ మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్గా ఎంటర్టైనింగ్గా స్టోరీ టెల్లింగ్, లవ్ స్టోరీ మంచిగా కొద్దిగా డిఫరెంట్గా స్క్రీన్ ప్లే తోటి మంచిగా ఉంది స్టోరీ. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా వెళ్ళిపోతుంది. అది కొద్ది తగ్గింది, అంత అనిపించలేదు. కానీ ఓవరాల్ అయితే మూవీ అయితే బాగుంది. హైలైట్స్ మ్యూజిక్, సాంగ్స్, బీజిఎం, ఎమోషనల్ సీన్స్, అక్కడ కామెడీ సీన్స్, లవ్ స్టోరీ హైలైట్ సినిమాకు. రివెంజ్ డ్రామా లెక్క ఉంటుంది సినిమా మొత్తం. ఇది సెకండ్ హాఫ్లో ఇద్దరు యాక్టింగ్ అయితే సుహాస్ గారు, సుహాస్ అక్క లెక్క శరణ్య, ఆమె ఇద్దరు యాక్టింగ్ చాలా బాగా చేసిండ్రు. శరణ్య వల్లనే కొద్దిగా స్టోరీ డిఫరెంట్ అయిపోతుంది, టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇద్దరు బాగానే ఉంది స్టోరీ. మూవీ బాగుంది ఓవరాల్గా. రేటింగ్ 5కి 3. మూవీ అయితే బాగుంది. ఓకే కలర్ ఫోటో కంటే కొద్దిగా తగ్గింది కానీ ఓవరాల్ మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగా అంటే యాక్టింగ్ పరంగా అయితే చాలా బాగా చేసిండు మూవీకి. ఓల్డ్ మూవీస్తో పోల్చుడు సుహాస్ గారు ఈ మూవీ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. అక్క లెక్క కూడా ఆమె శరణ్య చాలా బాగా చేసింది. ఇద్దరు మంచి చేసిండు. హైలైట్ వారు ఇద్దరు యాక్టింగ్. చూసిందా ఒకటి అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ సినిమా చూసినాను. అసలు సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గుండు కొట్టే పోస్టర్ వదిలినారు కదా, అప్పటి నుంచే నేను సినిమా చూడాలనిపించింది. సినిమా చూసిన తర్వాత అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. ఏంటంటే మనకి సుహాస్ గారు గత చిత్రాల్లో కానీ ఈ చిత్రాల్లో ఏంటంటే కామెడీ కానీ, డ్యాన్స్ కానీ, అసలుకి రొమాన్స్ కానీ, ఎమోషన్ కానీ ప్రతి ఒక్కటి టచ్ చేశాడనే చెప్పొచ్చు అనమాట. ఫుల్ మనకు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బ్రో. అలాగే హైలైట్ ఏంటంటే తన సిస్టర్ క్యారెక్టర్ శరణ్య చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. అది కూడా చాలా చాలా బెటర్గా చూపించాడు. సాంగ్స్ కానీ, బీజిఎం కానీ చాలా బాగున్నాయి. హైలైట్ ఏంటంటే కేశవ ఉన్నాడు అన్న. కేశవ అయితే అసలుకి కొన్ని సీన్స్ సుహాస్ని కానీ డామినేషన్ చేస్తాడు. ఆ విధంగా ఉందన్నమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. అసలుకి మంచి డీసెంట్ మూవీ అనే చెప్పొచ్చు అనమాట. ఫ్యామిలీతో కలిసి చూడండి, సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది బ్రో. ఓవరాల్గా మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి చూడండి, కనెక్ట్ అవుతుంది.